క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జోసెఫ్ కెనడీ, నిర్మల. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వేల్పుల అంతోని స్నేహితును దేవుడు సదా కాచి కాపాడాలని, ఈ సంవత్సరం దేవుడు తనకు వివాహాంతస్తును దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ, నిర్మల చెల్లి డాక్టర్ హిమమని సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరికొకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం, చెల్వేరు విచారణ, కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నప్పురెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గగ్గెల్లపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ జస్లిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ దిలీప్ రెడ్డి ప్రత్యూష కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, కొత్తూరు విచారణ పోలమ్మకు అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి నరసింగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ బోరా విజయ, సాగర్ కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనుషకు పై చదువుల్లో ఫ్రీ సీట్ రావాలని, జ్యోతి, అవినాశులకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, శేషం ఆనందరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, చిన్నవాల్తేరు విచారణ నాగిరెడ్డి, రాజారావు, సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, రండి శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
పరిశుద్ధమైనటువంటి ఈ దివ్య పూజా బలిలో పాల్గొనటకు ముందుగా దేవునకు మన సహోదరులకు వ్యతిరేకముగా చేసిన ప్రతి తప్పులకు మన్నింపు కోరుకుంటూ ఈ యొక్క దివ్య పూజా బలిలో మన పాపములను ఒప్పుకుందాము. నీ పాపిలో దేవా నన్ను బ్రోవవా, నీ పాపిలో దేవా నన్ను బ్రోవవా, నా పాపం నా దోషం బహుఘోరమైనవి, బహుఘోరమైనవి, నా పాపం నా దోషం బహుఘోరమైనవి, బహుఘోరమైనవి. పలుమార్లు నిన్ను గాయపరచి నలుమూలలా తిరిగి, పలుమార్లు నిన్ను గాయపరచి నలుమూలలా తిరిగి, నేను పాపిని ఘోర పాపిని, నేను పాపిని ఘోర పాపిని, నన్ను బ్రోవరావా ప్రభు, నన్ను బ్రోవరావా ప్రభు, నీ పాపిలో దేవా నన్ను బ్రోవరా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, జల పవిత్రాత్మల ద్వారా కృత జన్మమును పొందిన ప్రజలకు నీవు మోక్ష రాజ్యపు ద్వారమును తెరచితివి. మాలోని ప్రేమానురాగములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందునట్లును నీ ప్రేమతో చేసిన వాగ్దానములను అవరోధము లేకుండా పొందునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. యేసు ప్రభువు నా ఆత్మను గైకొనుము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 51 నుండి 8వ అధ్యాయము 1వ వచనము వరకు. ఆ దినములలో స్టెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించుచు మీ హృదయములందును
మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనపడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నారు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరెళ్ళి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదురైరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభువు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుచున్నాను. నీవు నా మనవిని ఆలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్నాదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ, ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుచున్నాను. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరర్ధకములైన విగ్రహములను కోల్చువారిని నీవు అసహ్యించుకొందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. అందరూ, ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుతున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొనుము. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ, ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయ పాట కన్నా
అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలమా హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలమా పాడుడి హల్లెలూయా హల్లెలూయా పాడుడి హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా ఏలినవారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలంలో ప్రజలు నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతును ఇచ్చదవు, ఏ క్రియలు చేసదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనమును లభించను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకం నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించెను. దేవుని ఆహారము పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారము మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. నేనే జీవాహారము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరికీ ఆహారము ఎంతో అవసరం. ప్రతి మనిషికి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి జీవికి కూడా, అన్ని ప్రాణులకి ఆహారం ఎంతగానో అవసరం. ఆహారం తినకుండా ఈ లోకంలో ఎవ్వరూ ఉండలేరు. ఒక్కరు కూడా. ఎవరైనా ఉన్నారా? ఫాదర్, నేను ఆహారం తినకుండానే ఇన్ని రోజులు జీవిస్తున్నాను అని ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. నేను కూడా లేను. ప్రతిరోజు మనము 3 పూటలు తింటూనే ఉంటాము. కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది వెజిటేరియన్ తింటారు, కొంతమంది హై ప్రోటీన్ ఫుడ్, ఇంకా గ్రీనీ లీవ్స్ అన్నీ తింటూ ఉంటారు, డ్రై నట్స్. ఎందుకంటే మన శరీరానికి మంచి ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, బలముగా ఉంటాము. మన పని మనం చేసుకోవడానికి ఆహారం ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతోమంది పునీతులు కూడా ఉన్నారు. ఆహారం తినకుండగా కేవలం దివ్య ప్రసాదాన్ని స్వీకరించి కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చూడండి, దేవునిపై ఆధారపడి జీవించినటువంటి వ్యక్తులు ఎంతోమంది. మనం అనుకుంటున్నాము ఆహారం లేకుండగా జీవించలేము. ప్రభు అంటున్నారు, శరీరానికి కావలసింది కేవలం రొట్టె మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు మనకి శక్తిని, బలాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము దేనికోసం ఆరాటపడుతున్నాము, దేనికోసం ఆకలి కొంటున్నాము, దేనికోసం దప్పిక కొని జీవిస్తున్నాము. ఈ లోకంలో ఉండే వస్తువులు మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ప్రియ సహోదరి సహోదరులారా. చాలామంది మనుషులు ఏమనుకుంటున్నారు, ఈ లోకంలో ఉండే వస్తువులు, ఈ లోకంలో ఉండే ఆహారము నాకు సంతృప్తిని ఇస్తుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అనుకుంటున్నారు. ఏ విధంగా? నాకు ఒక మంచి ఇల్లు ఉంటే చాలు, నాకు తినడానికి 3 పూటలు ఆహారం ఉంటే చాలు, నాకు మంచి ఆరోగ్యం ఉంటే చాలు, వేసుకోవడానికి మంచి బట్టలు ఉంటే చాలు. ఇవే మనిషికి కావలసినటువంటివి. కానీ దీనికి మించినది ఉన్నది. యేసు ప్రభు అంటున్నారు, నేనే జీవ ఆహారము. సువిశేషంలో విన్నాము, యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, మాకు ఎట్టి ఒక సైన్ని చూపించండి మాకు. అప్పుడు ప్రభు అంటున్నారు, పరలోకం నుండి మన్నాను పంపించాడు చూడు, అది మోషే వల్ల కాదు, దేవుని నా తండ్రియే ఇజ్రాయేలు ప్రజలకు ఎడారిలో 40 సంవత్సరాలు మన్నాని పంపించాడు. మన్నా తిని చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారము తిన్నవారు ఎప్పటికీ కూడా మరణించడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదేదో బాగుంది, పని చేయకుండానే ఆహారం వస్తుంది అని యేసుప్రభు అంటున్నారు, దేవా ఈ ఆహారాన్ని మాకు ఇవ్వండి. చూడండి, పని చేయకుండా ఇక్కడ అక్కడక్కడ క్యాప్షన్ ఉంటుంది, భోజనం పునీత పౌలు గారు అంటారు, పని చేయకుండా భోజనం చేయువాడు భోజనానికి అర్హుడు కాదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మాకు ఈ ఆహారాన్ని ఇవ్వండి, మేము తిని సంతోషంగా ఉంటాము. చూడండి, పని చేయకుండా ఆహారం కావాలి, ఈ యొక్క శరీరానికి కావలసిన ఆహారాన్ని ఆ ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడు ప్రభువుకు అర్థమైంది, ప్రేమటి బిడ్డలారా, నేను ఇచ్చు ఆహారము శక్తిగల ఆహారము, అది నా శరీరము. యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి బలిగా అర్పించి, ఇదిగో ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి, ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తనను తాను సంపూర్ణంగా అర్పించుకొని మనందరికీ తానే ఒక ఆహారంగా మారాడు. ప్రియమైన సహోదరులారా, ఒక బర్డ్ ఉంటుంది, ఆ బర్డ్ పేరు పెలికియన్ బర్డ్. ఆ యొక్క బర్డ్ తన పిల్లలకి భోజనం దొరకకపోతే ఆ యొక్క బర్డ్ తన బీక్ తోటి తనను తాను పొడుచుకొని తన రక్తాన్ని తన బిడ్డలకి ఇస్తుంది. చూడండి, ఈ యొక్క బర్డ్ 2nd సెంచరీలో మన యొక్క తల్లి అయిన శ్రీ సభ దాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తుంది, యేసు ప్రభు కూడా ఆ విధంగానే తనను తాను తన రక్తాన్ని చిందించి మనందరికీ ఒక జీవజలముగా, ఒక జీవ ఆహారముగా మారారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మంచి శాలరీ మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. పెద్ద పెద్ద ప్రమోషన్స్, పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌసెస్ ఇవన్నీ ఉంటే మనకి ఏది కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఈ లోకంలో ఎంత ఉన్నా మనం తినే ఆహారము కొంతవరకే, తర్వాత మళ్ళీ మనకి ఆకలి వేస్తుంది. కొంతమంది ఉంటారు, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ 10 o'clock తింటారు, మళ్ళీ మధ్యాహ్నం తింటారు, రాత్రి తింటారు, మళ్ళీ రాత్రి 2 o'clock లేచి కూడా తింటారు. అటువంటి జీవితం మనం జీవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కానీ యేసు ప్రభువుని మనం నిజముగా స్వీకరిస్తే అలాంటి పునీతుల్లాగా కేవలం దివ్య ప్రసాదాన్ని స్వీకరించి ఎన్నో సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. పునీత అంతోని వారు కూడా ఆయన ఒక 13 అద్భుతాలు చేశాడు. ఆ 13 అద్భుతాల్లో ఒక అద్భుతం దివ్యప్రసాద అద్భుతం. మీ అందరికి తెలుసు, గాడిద వచ్చి దివ్యప్రసాదం ఎదుట మోకరించే విషయం మీ అందరికీ తెలుసు. అవును ప్రియ సహోదరి సహోదరుల, మరి ఇటువంటి మన విశ్వాసం ఎలా ఉంటుంది? కేవలం ఈ యొక్క మెటీరియల్ ఫుడ్ తినుకుంటూ, లేకపోతే ఈ మెటీరియల్ గూడ్స్ చూసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నామా? లేకపోతే యేసు ప్రభు యొక్క శరీరాన్ని చాలా మట్టుకు ప్రతిరోజు స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఎందుకంటే యేసు ప్రభు అంటున్నారు, నేనే నిజమైన జీవాహారమును.
ఆ జీవాహారాన్ని ఎటువంటి మనసుతో స్వీకరిస్తున్నామో, ఎటువంటి చిత్తశుద్ధితో స్వీకరిస్తున్నామో మనం పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు దివ్య ప్రసాదాన్ని అటువంటి పరిశుద్ధతతో స్వీకరించకపోతే ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. దేవా, నీకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు దివ్య ప్రసాదాన్ని నేను స్వీకరించి ఇష్టం వచ్చినట్లు జీవించాను. ఈ రోజు నుంచి నాకొక వరాన్ని ఇవ్వండి. మంచి మనసుతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించి నేను కూడా నీలాగా ఒక మంచి వ్యక్తిగా మారే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. ఆమెన్. నాకున్న సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. నాకున్న సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చామయా. ఏమున్నదయ్యా మా ధైర్యలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మా ధైర్యలో సకలం సర్వం నీ ఔదార్య కానుకైగా. అర్పణా ఇది నా స్తోత్రార్పణా, అర్పణా ఇది నా హృదయార్పణా, అర్పణా ఇది నా స్తోత్రార్పణా, అర్పణా ఇది నా హృదయార్పణా. నాకున్న సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. సహోదరి సహోదరులారా, మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మా అందరికీ దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము
ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణ ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణముగా గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను సిలువపై ఒక త్యాగ బలిగా అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను పరిశుద్ధ గొర్రెపిల్లగాను ప్రదర్శించెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులు దూతల దళములు నీ మహిమను నిత్యము కీర్తించుట ఎట్లనగా. హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును హోసానా హోసానా. నీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున హోసానా హోసానా. చెడివారు ఆశీర్వదింపబడిన వారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఇవి మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములుగా మారునుగాక. అతడు శిలువ శ్రమనకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. And send forth your Holy Spirit upon them. ఆ విధముగానే భోజనానంతరము
పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన ప్రియమైన శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడు. మన విశ్వాస రహస్యము యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఒసగు ఈ అర్పణమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రునిగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను చనిపోయిన వారందరినీ జ్ఞాపకమును చేర్చుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ ఆమె భర్తయగు యోసేపు గారితోనూ అపోస్తులతోనూ పునీత అంథోని వారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన సకల దూతల పునీతులందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయును. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహ వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువా, మా పాపములను చూడక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చితాను ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు యేసు ప్రభు ఒక సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని కురపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కురపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కురపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. సరే. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో సకల పాపములను మన్నించు గొర్రె పిల్ల, పరలోకము నుండి జీవాహారమై దిగివచ్చిన క్రీస్తు ప్రభువు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకూడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా హృదయము కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము.
జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నామోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నామోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. పునీత ఇన్యేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరంగా కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్టులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ మహాపాస్కా పరమ రహస్యముల ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగము దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి అన్ని కీడుల నుండి భద్రంగా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాప్రభువా, మా మా దేవ, అనేక జనులను పలు విధములుగా ఆదరించుచు అందరికీ ప్రీతి పాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలలోను ఆదరుగా వారి వద్దకు పరిగిడి మమ్మలను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యరిత్తం ఆశ్రయించి మేము చేయి నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తమును యందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశయనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయి దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా ఆబద్ధతులన్నీ సంపూర్తి ఎగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించున్నట్లును ఆనందముగా మరణించున్నట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రముగా గొప్ప స్వార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వ ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిరి గదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిరి గదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాపమాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి గదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తులను చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి గదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి గదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరములు పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి గదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన అంతోని వారా, అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ మీ సహాయం కోరి మేము చేయి ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరము వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందమును అంతయు ఆ దేవునికే చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడుల నుండి మీకు విముక్తిని కలగజేయునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శనము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని ఆశించుచున్నది.
మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటినీ పాలు పంచుకొని విచ్చేయించుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున. నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం మరిపించువార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం మరిపించువార. అంతోని వార, మా అంతోని వార, అంతోని వార, మా అంతోని వార.